హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశారు. అది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో అందులో కల్తీ నెయ్యి కలిసింది, జంతు కొవ్వు కలిసింది, పంది మాంసంతో కూడినటువంటి నెయ్యి, అది పంది మాంసాన్ని నెయ్యిగా మార్చారు. దాంతోపాటుగా ఆవు కొవ్వుతో తీసినటువంటి నెయ్యిని ఇవన్నిటి కూడా నెయ్యిలో కలిపారు. అలాగే చేప నూనె ఇవన్నీ కలిపి లడ్డూలో పెట్టారు అన్నటువంటిది మొదట చేసిన ఆరోపణ. దాని మీదన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిబిఐతో సిట్టు వేసిన తర్వాత ఆ సిట్టు తుది నివేదికలో అదేమీ లేదని తేల్చడంతో పాటుగా కల్తీ జరిగే అవకాశం అయితే ఉంది. అందులో ఏదైతే వెజిటబుల్ ఫ్యాట్ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పడం, ఆ వెజిటబుల్ ఫ్యాట్ అంటే పామాయిల్ ఉండొచ్చు, లేకపోతే ఇతర రకాల పదార్థాలు ఉండొచ్చు అని చెప్పడంతో పాటుగా తమ స్వాధీనం అంటే తమ ఆయా సంస్థలు ఏవైతే ఈ డైరీలు నెయ్యి అమ్మినటువంటి వాటిని చెక్ చేసినప్పుడు వాళ్ళు కొన్నటువంటి మెటీరియల్లో కొన్ని ఏవైతే యాసిడ్స్ ఉన్నాయి, బాత్రూమ్ యాసిడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అట్లాగే హ్యాండ్ పిక్ లాంటివి ఉన్నాయి, అట్లాగే పామాయిల్ ఉన్నది, ఇతర రకాలైన కెమికల్స్ ఉన్నాయి అని చూపించే అక్కడ కొనున్నారు వాళ్ళు. కాబట్టి అవన్నీ కలిపి ఏమన్నా సింథటిక్ నెయ్యి తయారు చేసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసింది అన్నది ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం ఆరోపణ. అంటే దాంట్లో కూడా ఇవన్నీ కలిసినాయి, ప్లస్ ఇది కూడా ఉంది అన్నట్టు. నిన్న అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ కలిసి మాట్లాడారు. అయితే దాని తర్వాత ఒకవైపున జడ శ్రవణ్ కుమార్, ఇంకోవైపున వైవి సుబ్బారెడ్డి చేసిన వాదన, అందులో రాసింది వేరుగా ఉంది, వీళ్ళు మాట్లాడుతున్నది వేరుగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఇవాళ కొత్త మలుపు తిరిగింది ఈ ఉదంతం. కొద్దిసేపటి క్రితం కర్నూలు జిల్లాలో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క తిరుమల కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో కల్తీ నెయ్యి కలిపారు, నెయ్యిలో ఏదైతే బాత్రూంలో వాడేటటువంటి యాసిడ్ కలిపారు, వాటిని మనకి తినిపించారు, శ్రీశైలం లడ్డూతో సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దారుణమైనటువంటి పని చేశారు అన్నటువంటి చంద్రబాబు గారు బహిరంగ వేదిక మీద చేసినటువంటి ఆరోపణ. ఆయన ఏం మాట్లాడారు అన్నది ఒక్కసారి ముందుగా విందాం, ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించినటువంటి డిబేట్లోకి వెళ్దాం. బాధేస్తుంది, అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ రెండున్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు, వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు, అది కూడా కలిపారని ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది ఈ సంచలనాత్మకమైన అంటే బాత్రూమ్ యాసిడ్ అని మొన్నదాకా ఒక రెండు మీడియా ఛానళ్ళకి సంబంధించినటువంటి యాంకర్లు మాట్లాడారు. ఇప్పుడు అది స్వయంగా చంద్రబాబు గారు చెప్తున్నారు. అయితే కొన్ని పత్రికల్లో వచ్చినాయి అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు, ఎన్డీటీవీ రిపోర్ట్లో వచ్చింది అన్నటువంటి విషయం చెప్తున్నారు. అంటే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మనం తిన్నటువంటి ప్రసాదాలు లడ్డూలన్నిట్లలో కూడా జంతు కొవ్వు కలిసింది, లేదంటే గనక ఈ విధమైనటువంటిది కలిసింది అన్నటువంటిది, ఏది యాసిడ్తో కూడా కలిపినటువంటి తిన్నారు ప్రజలందరూ అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాష్ట్రంలో ఇంత అరాచకం జరిగిపోయింది. అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు, అట్లాగే హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. దీన్ని ఎలా చూడాలి? నిజంగా దీని మీద ప్రతిరోజు ఒక చర్చ జరగటం, చర్చల్లో రోజుకు ఒక అంశం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి మడిగట్టుకొని ప్రతిపక్షాలను బదనాం చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష రాజకీయ పార్టీల మీద కొన్ని ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో పవిత్రమైనటువంటి దేవాలయాల మీద కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి పోస్టు ఒక రాష్ట్రానికి ప్రథమమైనటువంటి వ్యక్తి అంటే గవర్నరు, ముఖ్యమంత్రి. సో గవర్నర్ ఎగ్జిక్యూటివ్ పోస్టు బట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలని, 5.5 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తుని చూడటానికి మనం అధికారం ఇచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇప్పుడు మీరు ఒక 2 నిమిషాల ముందు నాకు వినిపించినటువంటి ప్రకటన నేను విన్న తర్వాత దీని మీద స్పందించడానికి నా దగ్గర మాటలు దొరకడం, దీని మీద నేను విశ్లేషించడానికి నాకు ఏ విధంగానూ నా మాటలు పెగలటం లేదు. ఎందుకంటే మాట్లాడలేక కాదు, మాట్లాడడానికి మాటలు రాక కాదు. కొన్ని అంశాలని చర్చకు పెట్టకుండా ఉండాలి. కొన్ని అంశాలు ఎంత చర్చ ఎక్కువ జరిగితే అంత నష్టం జరుగుతుంది. నష్టం కేవలం ఒక గుడికో ఒక దేవుడికో కాదు, నష్టం ఒక విశ్వాసం, నష్టం ఒక పవిత్రమైనగా మనం భావించేటువంటి ఒక దేవునికి భక్తునికి మధ్య ఉండేటువంటి ఒక ప్రసాదం. ఇప్పుడు నార్మల్ గా పులిహార అనేది మన ఇంట్లో వండుకుంటాం సార్. సో పులిహార ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ గా చేసినప్పుడు ఆ పులిహారని మనం టకటక తినేస్తాం. అది కింద పడిపోయినా పట్టించుకోము, లేకపోతే కింద మనం తినేటప్పుడు పక్కన పడినా పట్టించుకోము. కానీ అదే పులిహార ఒక కనకదుర్గమ్మ టెంపుల్లో నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క మెతుకుని పవిత్రంగా తీసుకొని కళ్ళకద్దుకొని ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తీసుకుంటాం. ఎందుకు? దేవునికి భక్తునికి మధ్య ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధానికి ప్రసాదం అనేది ప్రతీక. ఈ ప్రసాదం మీద ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, సార్ పవన్ కళ్యాణ్ అంటే తీసేయండి, నిన్నగాక మన రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన ఏదో మాట్లాడతారు, ఆయన మాట్లాడిన దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ రోజు ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్ కలిపారు అని కొన్ని పత్రికలు చెబుతున్నాయి అనే మాట ఆయన నోట్లో నుంచి రావటం నిజంగా అత్యంత బాధాకరం. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తిన్నవాళ్ళు కావచ్చు, శ్రీశైలం దగ్గరికి వెళ్ళి ప్రసాదం తిన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ రోజు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తిన్నవాళ్ళు కావచ్చు, రాష్ట్రం మొత్తంలో కొన్ని కోట్ల మంది, దేశం మొత్తంలో కొన్ని కోట్ల మంది భక్తులు, హిందువులు ఏ గుడికి వెళ్ళి ప్రసాదం తిన్నా వాళ్ళు టాయిలెట్ క్లీనర్ లో వాడేటువంటి పదార్థాన్ని వాడి గత 5 సంవత్సరాల్లో ప్రసాదాలు తయారు చేశారు అని చెప్పేటువంటి సాహసం ముఖ్యమంత్రి చేసిన తర్వాత దాన్ని విని ఆరగించుకునే సాహసం, లేకపోతే విని దీన్ని లైట్ గా తీసుకునే సాహసం భక్తులు చేస్తారని నేనైతే అనుకోను. దీని మీద విశ్లేషించమంటే నేనేం విశ్లేషించాలి? ఒక విఘ్నత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, ఒక 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా, దేశంలో ఒక సీనియర్ పొలిటీషియన్ గా, ఒక ప్రధానమంత్రుల చేత, రాష్ట్రపతుల చేత గౌరవించబడేటువంటి ఒక ముఖ్యమంత్రి నోటి వెంట పనికిమాలిన రాజకీయాల కోసం, పనికిమాలిన అధికారం కోసం ఈ రోజు దేశంలో కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి దేవుళ్ళ మీద కూడా మీరు ఈ విధమైనటువంటి రాజకీయ అబండాలతోటి బాత్రూములు గడిగే హార్పిక్ లో వాడే యాసిడ్ వాడారని చెప్పటానికి మీకు అసలు నోరెట్లా వస్తుందండి? మీకేం సంబంధం? ఏం సంబంధం కాకుండా ఎలా ఉంటుందండి? అరే మేము హిందువులం కదా, మత విశ్వాసాలం కదా. ఎవ్రీ 2 years 3 years తిరుపతి వెళ్తాను నేను నా భార్య పిల్లలతోటి. నాకు విశ్వాసం ఉండదా? శ్రీశైలం వెళ్ళా నేను 10 సార్లు వెళ్ళి ఉంటా శ్రీశైలం, నాకు విశ్వాసం ఉండదా? అరే ఏం మాట్లాడుతున్నావు అండి, ఏం మాట్లాడుతున్నావు? ఎటు తీసుకెళ్తున్నావు? టీవీలో చూసే వార్తలన్నీ, పేపర్లో రాసే వార్తలన్నీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో ప్రకటన చేస్తే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్థం కాకపోతే అవుట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడేమో నాకు అర్థం కావట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన సహనం కోల్పోతున్నారేమో నాకు అర్థం కావటం లేదు. లడ్డూలో చేయకూడని తప్పు చేసి ఎటెళ్తున్నామో తెలియక తప్పు మీద తప్పు, అబద్ధం మీద అబద్ధం మాట్లాడుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఈ రోజు
బాత్రూములు కడిగే నిన్న అసలు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, బఫెల్లో కొవ్వు, ఫిష్ ఆయిల్ అని మాట్లాడటమే చాలా దరిద్రం. సాయి గారు ఇది అసలు క్షమించరాని వ్యవహారం, క్షమించరాని అంశం. ఖచ్చితంగా దీని మీద నేను మనలాంటి వాళ్ళు ఒక సీరియస్ గా తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఇంతటికి ఆగే ప్రసక్తి లేదు. వీళ్ళు ఆపరు. ఎందుకు అంటే ఒక తప్పు చేశాము, ఆ తప్పుని రైట్ అని చూపించుకునేంత వరకు వీళ్ళ ప్రయాణం ఆగదు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈ రోజు కొన్ని వందల వేల ఛానల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. ఈ రోజు మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా ఈ రోజు హిందుత్వాన్ని, దేవుణ్ణి, టెంపుల్ ని, ప్రసాదాన్ని అవమానపరిచి అవహేళన చేసే ప్రయత్నం చాలా సీరియస్ గా కొనసాగుతున్న సందర్భంలో మనలాంటి ప్రజల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులు కూడా దీనికి ఉరికల్పకపోతే, దీనికి ఈ ఈ ఈ ప్రయాణాన్ని లేకపోతే ఈ దుర్మార్గాన్ని ఆపే ప్రయత్నం చేయకపోతే ఇది ఎక్కడికి దహిస్తుంది అంటే, ఇది రేపొద్దున మత విశ్వాసాల మొత్తాన్ని పూర్తి స్థాయిలో మనుషుల మధ్య, దేవుడికి మధ్య దూరాన్ని పెంచే ఒక దుర్మార్గం సమాజంలోకి తీసుకెళ్తుందేమోనని నేను చాలా భయపడుతున్నాను. సరే, అల్టిమేట్ గా ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి మంత్రివర్గం తేల్చుకోవాలి తప్ప ఇక దీని మీద నేను కామెంట్ చేయడానికి ఇది మిగిలిందని నేను అనుకోవటంలో ప్రజలు మాత్రమే నిర్ణయించుకోవాలని అయితే నేను కోరుతున్నాను. రైట్. అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఇది ఉంది అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ఎన్డీడీబీ రిపోర్ట్ అంటే 16/7 వీళ్ళకి వచ్చినటువంటి రిపోర్ట్ సాయి గారు. మీన్స్ 13/7/2024 ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టా? ఓకే. ఈ రిపోర్టు నేను నిన్న కూడా చదివినిపించాను. ఈ రిపోర్ట్ లో వాళ్ళు పందికొవ్వో లేకపోతే లార్డో ప్రజెన్స్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేనేమంటానంటే, వారిని ఒకవేళ ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంటే, ఎన్డీడీబీ రిపోర్ట్ కంటే కూడా అత్యున్నతమైనటువంటి, అంటే సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉండి మిషనరీ ఉన్నటువంటి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ NDRI కర్నాల్, హర్యానాలో ఉన్నటువంటి రిపోర్ట్ లో ఎందుకు రాలేదు? నెంబర్ 1, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా నేను అడిగేటువంటి ప్రశ్న. ఇప్పుడు నిజంగానే ఒక శాంపిల్లో ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూములు క్లీన్ చేసే హార్పిక్ లో కలిపేటువంటి యాసిడ్ కలిసి ఉంటే ఖచ్చితంగా దానికంటే బెటర్ ఇన్స్టిట్యూషన్ కి పంపించినప్పుడు, గుజరాత్ లో వీళ్ళు టెస్ట్ చేయించి ఎన్డీడీబీ రిపోర్టు గుజరాత్ లో చేయించినప్పుడు వచ్చినటువంటి రిపోర్టు, మళ్ళా అదే రిపోర్టు మే నెలలో కర్నల్ హర్యానాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కి, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్న ఇన్స్టిట్యూషన్ కి పంపిస్తే ఎందుకు ఈ పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, హార్పిక్ లో కలిపే బాత్రూమ్ క్లీనర్స్ కలిపేటువంటి యాసిడ్ ఎందుకు కనిపించలేదు? అంటే మాయమైపోయినాయా? సిఐడి, సుప్రీంకోర్టు, అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడిచినటువంటి FSSAI అధికారులు, మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, ఫుడ్ ఎక్స్పర్ట్స్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేసినటువంటి నివేదికలో అంటే ఎన్డీడీబీ గుజరాత్ కంటే కూడా 100 రెట్ల సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి కర్నల్లో చేస్తే ఎందుకు రాలేదు? మరి ఎందుకు రాలేదు సాయి గారు? మరి వాళ్ళ రిపోర్ట్ లో కూడా ఉందంటున్నారు కదా, రావాలి కదా. నిన్న సిట్ ఇచ్చిన నివేదికలో కూడా అదే ఉందని చెప్తున్నారు కదా, లేదని ఎక్కడ చెప్పారు చెప్పండి, ఉందని చెప్పారు అంటున్నారు కదా. నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను సాయి గారు, 210వ పేజీలో చదివి వినిపిస్తాను. ఇది 210వ పేజీలో రాసింది. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ICAR NDRI కర్నల్ హర్యానా డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ 4 sealed ghee samples drawn by TTD from 4 tankers of MS Dairy Food Private Limited dated 6/7/2024 అంటే 12/7/2024. ఈ 2 శాంపిల్సే గుజరాత్ పంపించారు. వీళ్ళు గుజరాత్ పంపించిన శాంపిల్స్ లో నుంచి వచ్చిందే పంది కొవ్వు, ఎద్దు కొవ్వు వచ్చిందని చెప్పినటువంటి శాంపిల్స్ ని మరలా సిట్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత ఈ 2 శాంపిల్స్ ని మరలా వాళ్ళు తెప్పించుకొని ఆ TTD వేర్ హౌస్ గోడౌన్ నెంబర్ 4 తిరుమల, అంటే ఇనీషియల్ గా వీళ్ళు డ్రా చేసింది TTD వేర్ హౌస్ గోడౌన్ నెంబర్ 4 తిరుమలలో డ్రా చేసిన శాంపిల్స్ ని వర్ సెంట్ త్రూ ది హానరబుల్ కోర్ట్ టు ICAR NDRI కి త్రూ హానరబుల్ కోర్ట్ నుంచి పంపించారు వీళ్ళు.
ఈ సిబిఐ వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు శాంపిల్స్ టచ్ ఇంతకు ముందు టెస్ట్ ఎట్లా చేశారు? ఏది గుజరాత్ పంపించినప్పుడు టెస్ట్ ఎట్లా చేశారు? ఆ వీళ్ళు శాంపిల్ డ్రా చేసిందేమో 9/7/2024 సార్. దీన్ని ఎనాలిసిస్ కి శాంపిల్ డ్రా చేసిందేమో 6/7/2024. శాంపిల్ రిసీవ్ డేట్ ఏమో 9/7/2024. ఎనాలిసిస్ కంప్లీట్ డేట్ 19/7/2024. అంటే తిరుమల టీటీలోకి వచ్చినటువంటి ఏఆర్ డైరీలో నెయ్యిలో నుంచి 4 శాంపిల్స్ తీసేసి, ఈ శాంపిల్స్ తీసేసిన దాంట్లో ఎవరు ఏం కలిపారో ఎవరికి తెలియదు, శాంపిల్ ఎప్పుడు తీసారో ఎవరికి తెలియదు. ఈ శాంపిల్ తీసింది ఈ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి అధికారులు, ఈ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానం. ఈ దేవస్థానంలో ఉన్నటువంటి అధికారులు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసి, ఆ శాంపిల్స్ ని ఎట్లా తీశారు, ఏ విధంగా తీశారు, ఎవరి ఆధ్వర్యంలో గుజరాత్ పంపించారు ఎవరికి తెలియదు. బహుశా వాళ్ళు పంపించేటప్పుడే ఈ విధమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయా అనేది నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే సిఐడి సిబిఐ అది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రిపోర్టుని గుజరాత్కి పంపించినప్పుడు వచ్చినటువంటి పందికోవు ఎద్దుకోవు ఈ రోజు ప్రచారంలో ఉంది. ఇదే రిపోర్ట్ ని, ఇదే శాంపిల్స్ ని సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే త్రూ కోర్టు ద్వారా పంపించారు. త్రూ కోర్టు ద్వారా పంపించడం ప్రొసీజర్. సో ఇదే శాంపిల్స్ ని త్రూ కోర్టు ద్వారా పంపించినప్పుడు ఎన్డీఆర్ఐ కర్నాల్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ డేటెడ్ 16/5/2025 మే నెల 2025లో రిపోర్ట్ ఇచ్చింది. స్టేటెడ్ దట్ ఆల్ 4 శాంపిల్స్ వర్ అనలైజ్డ్ యూజింగ్ పీసీఆర్ బేస్డ్ మెథడ్. పీసీఆర్ బేస్డ్ మెథడ్ లో, ఎందుకు అంటే ఈ కర్నూలు హర్యానాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్, మొత్తం ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. గుజరాత్ తో పోల్చుకుంటే 100 రెట్లు ఎక్కువ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ లోకల్ కోర్టు ఆధ్వర్యంలో శాంపిల్స్ అక్కడికి పంపిస్తే, అక్కడికి పంపించినటువంటి దీంట్లో వాళ్ళకి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే శాంపిల్స్ వర్ అనలైజ్డ్ యూజింగ్ పీసీఆర్ బేస్డ్ మెథడ్, రిఫరెన్స్ నెంబర్ NDRI/DC/VS/SOP/1, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ ఎల్ఓడి లార్డ్. ఎల్ఓడి అంటే వీళ్ళు చదువుతున్నట్టు పందికోవు ఎద్దుకోవు అనేది నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్. ఏంటి దీనికి అర్థం? దీనికి అర్థం ఏంటండి? నాట్ డిటెక్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్ అంటే అర్థం ఏంటి? 10% లోపు లేదు కాబట్టి లేదు కాదు, 20% లోపు కాబట్టి లేదు కాదు. నాట్ డిటెక్టెడ్ అని క్లియర్ గా ఇచ్చిన తర్వాత వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఈస్ రిక్వైర్డ్? సాయి గారు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ప్లీజ్ బేర్ మీ. లడ్డూలో కల్తీ ఉంది, వనస్పతి ఆయిల్ వాడారు, లేకపోతే పామ్ ఆయిల్ వాడారు అనేది ఒక బేస్. పందికోవు ఎద్దుకోవు టాయిలెట్ క్లీనరు ఫిష్ ఆయిల్ వాడారు అనేది ఒకటి బేస్. ఈ 2 బేసిస్ కి ఎంత తేడా ఉంది అంటే, మీ నాన్నగారు ఉన్నాడా అనే దానికి నీ అమ్మ మొగుడు ఉన్నాడా అనే దానికి ఉన్నంత తేడా ఉంది. ఈ రెండింటికి ఎంత తేడా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందువునండి, నేను శనివారం నేను 100% నాన్ వెజిటేరియన్ తింటాను. మా మిస్సెస్ ఉంది సార్, ఎక్కడ దాకా ఇది మా మిస్సెస్ కాపు. పొద్దున్న లెగిస్తే వెంకటేశ్వర స్వామిని రాముడు తప్ప ఇంకొక ఎవ్వరిని కూడా ఆవిడ ఇది చేయదు. చాలా గొప్పగా ఆమె దేవుణ్ణి పూజిస్తుంది. ఆవిడ ప్రతి శనివారం భోజనం చేయదు, నాన్ వెజిటేరియన్ తినదు. ప్రతి శనివారం నాన్ వెజిటేరియన్ తినని ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఏదైనా తినకూడదు. మళ్ళీ సండే నాన్ వెజిటేరియన్ తింటారు, మండే నాన్ వెజిటేరియన్ తింటారు, ఇంకో చోట నాన్ వెజిటేరియన్ తింటారు. ఒక సాటర్డేనో లేకపోతే మండేనో వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినరు. ఈ నాన్ వెజిటేరియన్ తినని సందర్భంలో, ఒక్క పూట తినని సందర్భంలో కనుక ఏమైనా సరే అనుకోకుండా ఏదైనా ఒక నాన్ వెజిటేరియన్ నాలుగు మీద పడాల్సి వస్తే వారం రోజులు నిద్రపోదు. నేను శనివారం వెంకటేశ్వర స్వామికి ఉంటుంది, నేను తిన్నాను. ఏమవుతుంది? ఒక పూటే కదా, మళ్ళీ సోమవారం మంగళవారం నుంచి తింటారు కదా పూర్తిగా. లేదు, శనివారం ఆ దేవుడికి ఇచ్చేసారు. అంటే పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఆవు కొవ్వు, లేకపోతే బీఫ్, ఫిష్ ఆయిల్, ఇవి కంప్లీట్ గా డిఫరెంట్. ఇవి భక్తుల మనోభావాలని పూర్తి స్థాయిలో దిగజార్చేటువంటి, బాధకి గురి చేసేటువంటి అంశాలు.
ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఆయిల్, ఫర్ ఎగ్జాంపుల్ వనస్పతి ఆయిల్ లేకపోతే డాల్డానో లేకపోతే ఇంకొక కల్తీ జరిగిందంటే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కల్తీ జరిగిన దాంట్లో వనస్పతి ఆయిల్ లేకపోతే కంటామినేటెడ్ ఆయిల్ వాడారు అంటే లడ్డూలో నెయ్యిలో కల్తీ ఉంది. ఎవ్రీ భక్తుడు కూడా, ప్రతి భక్తుడు కూడా, డివోటీ కూడా సాటిస్ఫై సమ్ ఎక్స్టెంట్. ఓకే, పాపం కలిసింది, అయినా కలవకూడదు, అది కూడా తప్పే. కానీ పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలవటం వేరు, గొడ్డు మాంసం అంట. దరిద్రులు చెప్తారు గొడ్డు మాంసం పంది కొవ్వు కలపటం. ఏంటంటే ఆ పదాలు ఏంటి, ఆ మాటలు ఏంటి? బాత్రూములు కలిపి చేసే క్లీనర్ యాసిడ్ కలపటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి? అరే నిన్న కూడా దుర్మార్గులు ఆ మాటలు మాట్లాడు. ఒక 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 భక్తుడు ఎవ్రీడే నాన్ వెజిటేరియన్ తినే భక్తుడు ఒక శనివారం నాన్ వెజిటేరియన్ తినని రోజున తింటేనే బాధపడే పరిస్థితుల్లో బ్రాహ్మిన్స్, వైశ్యాస్, కొంతమంది ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉంటారండి. వీళ్ళు చరిత్రలో ఎప్పుడు కూడా వారి నారికి మీద నాన్ వెజిటేరియన్ ఐటమ్ పడదు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఈవెన్ కేకులు కూడా తినరు, ఎందుకు? దాంట్లో ఎగ్గు ఉంటుందేమోనని. ఇలాంటి వ్యక్తులు పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూని దీంట్లో సేవించిన తర్వాత, శ్రీశైలంలోకి వెళ్ళి సేవించిన తర్వాత, లేకపోతే ఇంకొక తిరుపతిలోకి వెళ్ళి సేవించిన తర్వాత దాంట్లో వనస్పతి ఆయిల్ వాడారు, కంటామినేటెడ్ ఆయిల్ వాడారు అంటే పర్లేదు, వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటారు, ఏదో వాడాము సరే పోనీ అయిపోయింది. అరే పంది కొవ్వు ఏంటండి, ఎద్దు కొవ్వు ఏంటండి, టాయిలెట్ క్లీనర్ ఏంటండి? ఇప్పుడు దీనికి వాళ్ళకి ప్రక్షాళన ఏంటి? ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కలవలేదని ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి అధికారి, ఉప ముఖ్యమంత్రి స్థాయి అధికారి కలిసింది అని చెప్తున్నారు. ఎవరి మాటలు? ఆత్మ శాంతించేటువంటి పరిస్థితి ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్తే ఈ రాజకీయాలు ఏంటి సార్? దేవుడితో రాజకీయాలు చేయటానికి కొన్ని వేల అంశాలు ఉన్నాయి, వీటితో రాజకీయాలు చేయండి దయచేసి. నేను వారిని మొక్కుతున్నాను, పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాను, దయచేసి ఈ అంశాన్ని ఇంతటితో పులి స్టాప్ పెట్టండి. మీకు రాజకీయాలు చేయాలంటే లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కట్టి 3 సంవత్సరాలు లోపల వేసుకోండి, వాళ్ళ మంత్రివర్గం మొత్తం లోపల వేసుకోండి. లిక్కర్ కుంభకోణంలో వేసుకుంటారా, ఇంకో కుంభకోణంలో వేసుకుంటారా, ల్యాండ్ల కుంభకోణంలో వేసుకుంటారా, లోపల వేసుకోండి. ఎవరు మాట్లాడే సాహసం చేయరు, ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీ మాపతో మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడుతున్నారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరచాలి, వారిని చక్కగా లోపల వేసుకొని వాళ్ళ ముగ్గురు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా లోపలికి వెళ్తే వాళ్ళకి అంత సంతోషిస్తారు. రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్న 97 పేజీలు అయ్యేంత వరకు నారా లోకేష్ గారు నిద్రపోరు. మరి వారిని ఖచ్చితంగా ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచండి. నేను మీకు మాట్లాడే వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆపుతాం. మిగతా దాంట్లో మీరు ఏం కావాలంటే అది చేసుకోండి. నేను వారిని వినయపూర్వకంగా కోరుతున్నా, ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, లడ్డూ విషయంలో దయచేసి ఈ అంశాన్ని ఇంతటితో వదిలేమని కోరుతున్నా. దీని మీద డిస్కషన్ వద్దని కోరుతున్నా, దీని మీద ఇంకా లాగొద్దని కోరుతున్నా. తప్పు జరిగిందా, రైట్ జరిగిందో దేవుడు చూసుకుంటాడు. వదిలేసి అనవసరంగా దీని మీద ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీయొద్దని నేను వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను సార్. అంటే ఇక్కడ ఇవాళ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే తిరుమలతో పాటు శ్రీశైలమే కాదు, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కూడా ఆర్గనైజ్డ్గా చేశారు, ఈ కలిపారు అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంది. నిప్పులు నెత్తి మీద పోసుకు, ఇప్పుడు ఒక నిప్పును పట్టుకొని, ఒక బొగ్గును పట్టుకొని చలగాటం ఆడితే అది అంతవరకే కాదు. ఈయన నిప్పులు నెత్తి మీద పోసుకున్నాడు, పోసుకొనియండి, ఎవరు ఏమంటారు? ఇప్పుడు నేను చెప్తే ఆగుతారా? మీరు చెప్తే ఆగుతారా? మీ మీద, నా మీద పొద్దున్నుంచి సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిడుతున్నావు. జడా శ్రవణ్ కుమార్ నీకేంటి అవసరంరా, నువ్వెవడవరా, నీకేంటి అవసరం ఏంటి? తిరుమల నేను వెళ్ళనా? తిరుమల ప్రసాదం నేను తిననా? తిరుమల భక్తులు, తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికైనా ప్రేమ ఉండదా, భక్తి ఉండదా? కాదండి. నీకేంటి అవసరం ఏంటంటే ఎవ్రీ డివోటీకి ఆయన మీద హక్కు ఉంటుందండి. నేను జడ్జిగా ఉన్నప్పుడు ప్రతి వారం వెళ్ళేవాడిని, నేను ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని నేను. అరే ఇప్పుడు నేను నిప్పులు నెత్తి మీద పోసుకుంటాను, నేను నా ఇష్టం నేను పోసుకుంటాను. నేను ఒక నిప్పు కళకి కాదు, మొత్తం నిప్పులు నేను పోసుకుంటాను. అవి మొత్తం నిప్పులు తీసుకొచ్చి నా ప్రభుత్వం మీద వేసుకుంటానంటే వేసుకోమని సార్, ఎవరు వద్దంటారు? చంద్రబాబు నాయుడు పాయింట్ ఏంటంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసుకొచ్చారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించే సందర్భంలో ఇట్లాంటి దుర్మార్గాల్ని అంగీకరించడానికి వీల్లేదు, ప్రతి ఒక్కళ్ళము కూడా కమిట్ అయి ఉండాలా దేవుడి పట్ల, భక్తి పట్ల అనేది. అట్లాగే చంద్రబాబు గారు కూడా అనేది ఇంత దుర్మార్గం చేశారు కాబట్టి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి, ఇది జగన్మోహన్ రెడ్డి కావాలని చేసింది అన్నటువంటి పాయింటే వాడుతున్నారు సార్. వాళ్ళు అంటున్నానికి ఇది రాజకీయ ప్రయోజనాలతోటి ఆరోపణ, దీనికి ఏమైనా వాస్తవాలు ఉన్నాయా అనే దాని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవెన్ రాష్ట్రంలోనే కాదు,
నాకు తెలంగాణ నుంచి కానీ, లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ, లేకపోతే అక్రాస్ ది కంట్రీ నుంచి కానీ కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నారు. శ్రీవారి భక్తులు ఉన్నారు. ఈ శ్రీవారి భక్తుల్లో చాలా మంది గత వారం 10 రోజుల నుంచి చాలా మంది నాకు పొద్దున ఒక కాల్ వచ్చింది. ఆయన శ్రీకాకుళం నుంచి కాల్ చేశారు. శ్రీకాకుళం నుంచి కాల్ చేసి ఆయన ఏమంటారంటే, సార్ నేను వెంకటేశ్వర స్వామి పరమ భక్తుల్ని, దయచేసి ఇది ఏదైనా కోర్టులో వేసి ఈ లడ్డు మీద మాట్లాడకుండా ఒక ట్యాగ్ ఆర్డర్ తీసుకోగలిగితే నేను 1,00,000 కాదు సార్ 5 లక్షలైనా నేను ఖర్చు పెట్టుకుంటాను, దయచేసి దీని మీద తీసుకురండి సార్. పొద్దున లెగిస్తే పేపర్ చదివితే పందికోవు, ఎద్దుకోవు, ఫిష్ ఆయిల్, టాయిలెట్ క్లీనర్ అనే స్థాయికి వెళ్ళిపోయినారు సార్. మాకు ఏడుపు తప్ప మేము ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కావటం లేదు సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్, నాకు జగన్మోహన్ రెడ్డి ఎవరో, జగన్మోహన్ రెడ్డితో నాకు 50 సంబంధం లేదు. ఆయన చెప్పాడు సార్ ఈ మాట. నాకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు, నేను ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కాదు సార్, నేను శ్రీవారి భక్తుడిని సార్, నేను ఒక కామన్ మ్యాన్ ని. నా 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 ఫ్యామిలీతో ఎవ్రీ ఇయర్ నేను తిరుపతి వెళ్తాను సార్. అరే తిరుపతి వెళ్ళి నేను వచ్చి ఎంత పవిత్రంగా భావించి ఈ ప్రసాదం మీద రాజకీయాలు ఏంటండి నాకు అర్థం కావటం లేదు. వీళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళు ఒకటి మాట్లాడతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటి మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరు మాట్లాడతారు, జనసేన వాళ్ళు ఒకరు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి అంటారు, మీరెవరు మాట్లాడరా, మీరు నేను ఒక్కడనే మాట్లాడాలా, పందికోవు ఎద్దుకోవు కలిసిందని నేను ఒక్కడనే చెప్పాలా, చెప్పండి మీరు కూడా అని ఆయన రాష్ట్రంలో అందరిని ఎక్కేశారు. అందరూ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఒకడేమో రిన్ సోప్ తీసుకొస్తాడు, ఇంకోడేమో కల్తీ ఆయిల్ తీసుకొస్తాడు, ఇంకోడేమో కల్తీ వనస్పతి తీసుకొస్తాడు. అందరూ స్టార్ట్ చేశారు, దేవుడి మీద డిబేట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఛానల్స్ మొత్తం కూడా, యూట్యూబ్ ఛానల్స్ మొత్తం కూడా స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు అంతటారు, బీజేపీ పార్టీ అంతటి వాళ్ళు చెప్పిన తర్వాత మరి అందరూ స్టార్ట్ చేయాల్సిందే కదా, మరి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ క్యారీ చేయాల్సిందే కదా. సో ఈ క్యారీ చేస్తున్నటువంటి విధానం ఎట్లా వెళ్తుందంటే నెగోషియేట్ లోకి వెళ్ళిపోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ శ్రీవారి భక్తులు ఏ ఒక్కళ్ళు కూడా దీని మీద తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగా జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి కట్టుగా దేవుడి మీద అటాక్ చేస్తున్నారు, ప్రసాదం మీద అటాక్ చేస్తున్నారు. ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు కాబట్టి దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మన వైపు ఉంటారు. ఇది మతానికి సంబంధించిన అంశం కాబట్టి దీంట్లో మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే వాళ్ళ విఫల ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు, ఈవెన్ మీరు సహజంగా ఇప్పుడు మీరు తిరుమల భక్తులు కదా, మీరు నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ వెళ్తారా? ఎవ్రీ ఇయర్ వెళ్తారా? ఎవ్రీ ఇయర్ అని కాదు, అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్తాను నేను. సరే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్స్ అయినా వెళ్తారేమో నాకు తెలిసినట్టు. ఇప్పుడు మీరు గత సంవత్సరం తిన్న ప్రసాదానికి 2 సంవత్సరాలు తిన్న ప్రసాదానికి 5 ఏళ్లలో 3 సార్లు వెళ్ళాను నేను. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు సాయి గారు? అంటే జస్ట్ తెలియక అడుగుతున్నాను. నాకైతే తెలిసిపోతుంది. గత సంవత్సరం తిన్న ప్రసాదానికి ఈ సంవత్సరం తిన్న ప్రసాదానికి తెలిసిపోతుంది కదా. ఏదో మనం తినేటప్పుడు దాంట్లో పందికోవు, ఎద్దుకోవు ఉంటే తినేటప్పుడు మనకి స్మెల్ రాదా? ఒక భక్తుడు తిరుమల ప్రసాదాన్ని తినేటప్పుడు ఒకవేళ అది తప్పుగా ఉంటే ఖచ్చితంగా దాని మీద రిపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. హలో, చెప్పండి ఉంటున్నారా? సో నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేస్తున్నటువంటి ప్రచారం, నాకు తెలిసి రాష్ట్రంలోనో, దేశంలోనో, ప్రపంచంలోనో శ్రీవారి భక్తులు ఎవరు కూడా దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా కల్తీ జరుగుంటే కల్తీ జరిగి ఉండొచ్చు. ఆ కల్తీ జరగటంలో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని పనిష్ చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు ఆ కల్తీ జరగటానికి వైవి సుబ్బారెడ్డి పిఏ కారణమా, లేకపోతే ఏఆర్ డైరీ వార్ కారణమా, లేకపోతే బోలేబాబా డైరీ వార్ కారణమా? కల్తీ జరిగింది కాబట్టి వాళ్ళందరినీ లోపల వేయండి, అరెస్ట్ చేయండి. ఇంకా దీంట్లో ఇంకెవరన్నా జగన్మోహన్ రెడ్డి ఉంటే అరెస్ట్ చేయండి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ చేయండి, భూమన కరుణాకర్ రెడ్డి ఉంటే అరెస్ట్ చేయండి. ఎవరుంటే వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, వీ డోంట్ మైండ్ అట్ ఆల్. కల్తీ జబ్బు వీళ్ళకి అందింది అంటే అరెస్ట్ చేయండి. కానీ దయచేసి పందికోవు, ఎద్దుకోవు, ఫిష్ ఆయిల్, బాత్రూమ్ క్లీనర్లు మాత్రం వాడొద్దు, ఆ పదాలు వాడొద్దు అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారండి. అదేం కుదరదు. మేము వాడతాం, మేము చెప్పాం కాబట్టి వాడతాం, మేము మాట్లాడాం కాబట్టి వాడతాం. సో రాష్ట్ర ప్రజల్ని మేము ఈ విధంగానే వాళ్ళ ప్రసాదాన్ని మేము బదనం చేస్తామని వాళ్ళు ప్రభుత్వం అనుకుందనుకోండి, నెత్తి మీద నిప్పులు పోసుకున్నట్టే. ఇంకా మేము చెప్పగలిగేది ఏం లేదు, వాళ్ళ కర్మకి వాళ్లే కాలిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఆ తిరుమల లడ్డూ కల్తీ అన్నటువంటి అంశం ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కల్తీ, అది కూడా ఇప్పటిదాకా
పంది కొవ్వు, ఆవు కొవ్వు లేకపోతే చేప నూనె కాస్త ఇప్పుడు బాత్రూమ్ క్లీనర్ యాసిడ్లు కూడా కలిపారన్నటువంటి స్టేజ్‌కి వచ్చినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది? భవిష్యత్తులో ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ఏం ఆలోచిస్తారో చూడాల్సింది.